హలో అండి. నేనైతే ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ గురించి ఎలా మనం బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సారీ ప్రీ ప్లీటింగ్ కనీసం ఐడియా లేనోళ్ళకి కూడా ఈ ఒక్క వీడియో చూస్తే చాలు పర్ఫెక్ట్గా సారీ ప్రీ ప్లీటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే సారీ పళ్ళు ప్లీట్స్ పెట్టుకోవడానికి సారీని అయితే ఇలా వెనక వైపుకి తీసుకుంటూ మనకి ఫస్ట్ ప్లీట్ ఎంత కావాలో అంత అయితే మెజర్ చేసుకుంటూ దాన్ని అయితే ఐరనింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ఫస్ట్ ప్లీట్ మీదకి మిగతా సారీ మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ ఐరనింగ్ చేసుకోవాలి. ఇలా సారీ మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ ఐరనింగ్ అనేది చేసుకుంటే మనకి 9 ప్లీట్స్ ఎలా సింపుల్గా పెట్టుకోవాలి అనేది తెలిసిద్ది. ఇలా సారీని మళ్ళీ రివర్స్ చేసుకుంటూ ఇలా మనం ఐరనింగ్ చేసుకున్న ఫోల్డింగ్స్ మీద అలా ఫోల్డ్ చేసేయడమే. ప్లీట్స్ పెట్టడం రాని వాళ్ళకి కూడా ఈ మెథడ్ అయితే చాలా సింపుల్గా ఉండేది అనేసి నేనైతే ఇది పర్ఫెక్ట్గా క్లారిటీగా మొత్తం చూపిస్తున్నాను. ఇలా మొత్తం సర్దుకుంటూ ఫస్ట్ పిన్ అయితే మనం ఇక్కడ సెక్యూర్ చేసుకోవడమే. ఇంకా తర్వాత ఇంకా అక్కడ ప్లగ్ పెట్టుకొని ఇంకా సారీ ముందుకి అలా పెట్టి ఇంకా సారీని అయితే ఇలా ప్లీట్స్ అనేది ఒక ప్లీట్ కింద ఒక ప్లీట్ వచ్చేలాగా ఇంకా సారీని పర్ఫెక్ట్గా లాగుతూ ప్లీట్స్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. అలా మనమైతే ఇంకా సెకండ్ పిన్ థర్డ్ పిన్ అని మినిమం 4 పిన్స్ అయితే సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే దగ్గర పిన్స్ పెట్టుకోవడం వల్ల మనం ఐరనింగ్ చేసుకునేటప్పుడు కూడా ప్లీట్స్ అనేవి ఎటు చెదరకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లీట్స్ పళ్ళు ప్లీట్స్ పెట్టుకోవడానికి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. నేనైతే మీకు ఇది సింపుల్గా ఉండేదని నేనైతే ఈ మెథడ్ చెప్తున్నాను. ఇలా మనం 4 పిన్స్ వరకు మనం మెజర్మెంట్ తీసుకునే వరకు మనకి ఎంత కొంగు హైట్ కావాలో అక్కడ వరకు మనమైతే ఇంకా పిన్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఏమో మనం ఈ చెస్ట్ ప్లీట్స్ వచ్చేసరికి మనకి చెస్ట్ మొత్తం కవర్ అయ్యేలా మనమైతే మనం క్లయింట్ దగ్గర మనం ముందే ఇంకా మెజర్మెంట్ అనేది తీసుకుంటాం కదా, దాన్ని బట్టి అయితే మనం కొలుచుకుంటూ ఐరనింగ్ అనేది చేసుకోవాలి. ప్లీట్స్ అనేది సర్దుకుంటూ చేసుకోవాలి. ఐరనింగ్ చేసుకునేటప్పుడు ప్రొటెక్షన్ మ్యాట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనం చేసేవి పట్టు సారీస్, అందులోనూ మనం హీట్ అనేది ఎక్కువ పెట్టకపోతే ఐరనింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. హీట్ ఎక్కువైనా సరే మళ్ళీ సారీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలా మనం ప్రొటెక్షన్ మ్యాట్ అనేది యూజ్ చేసుకుంటూ మనం సారీని అయితే ఐరనింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఇలా ప్లీట్స్ అనేది ఎక్కడి వరకు అంటే మనం చెప్పాం కదా, ఆల్రెడీ మనం ముందు మెజర్మెంట్స్ తీసుకుంటాం కాబట్టి మెజర్మెంట్స్ తీసుకున్న అట్టగానే సేమ్ టు సేమ్ అలా ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ప్లీట్స్ అయితే సర్దుకుంటూ ప్లీట్ మీద ప్లీట్ వచ్చేలా సర్దుకుంటూ ఇంకా మొత్తం ఐరనింగ్ అనేది చేసుకోవాలి. మీకు కూడా ఎవరికైనా ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మెజర్మెంట్స్తో సహా అనేసి అనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్